Today we are having darshan of the temple of Srinivasa Acharya. Daya karo Sri Acharya Prabhu Srinivasa. సో ఈ భక్తి వేదాంత చారిటీ ట్రస్ట్ ఏసీ భక్తి వేదాంత స్వామి ఇక్కడ స్థాపించారు ఈ మందిరాన్ని 27th November 2016 జయపతాక మహారాజ్ స్థాపించారు. భక్తి స్వామి ప్రభుపాదుల వారి శిష్యులు. సో శ్రీనివాసాచార్య భజన కుటీరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. దయా కరో శ్రీ ఆచార్య ప్రభు శ్రీనివాస రామచంద్ర సంగమాగే నరోత్తమదాస. శ్రీనివాసాచార్యుని యొక్క దర్శనం చేసుకోండి. గౌరనితాయ్ షడ్భుజ గౌరాంగ మహాప్రభు, గౌరనితాయ్ గోపాల్. శ్రీనివాసాచార్య మరియు రామచంద్ర కవిరాజ్ గోస్వామి ఇక్కడ పల్లకీలో మనం చూస్తున్నాం. వారు ఇక్కడ కూర్చొని సందర్శిస్తున్నారు. సో పల్లకీలో కూర్చున్నటువంటి వారు రామచంద్ర కవిరాజ్ గోస్వామి, శ్రీనివాసాచార్య, నరోత్తమ్ దాస్ ఠాకూర్ పక్కన. దయా కరో శ్రీ ఆచార్య ప్రభు శ్రీనివాస రామచంద్ర సంగమాగే నరోత్తమదాస. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. సందర్శిస్తున్నటువంటి విగ్రహం శ్రీనివాసాచార్య. సో ఇక్కడ శ్రీనివాసాచార్య యొక్క భజన కుటీరం మనం సందర్శిస్తున్నాం. ఇక్కడే శ్రీనివాసాచార్య భజన చేస్తూ చేస్తూ ఆ విధంగా బృందావనం গোলক বৃন্দাবন প্রাপ্তিকে রাধারানী নাকে যমুনায় পড়ে গেছেন, শ্রীনিবাস দেখতে পাচ্ছেন ভজনে, উনি গিয়ে খুঁজছেন, রাধারানী কিছু খুঁজছেন। যে নদ যখন হারিয়ে যায় তখন স্বামীদের হিন্দি বলি, হিন্দি তো নেই জানেন না, ঠিক আছে, ఇంగ్లీష్ নদ సో శ్రీనివాసాచార్యకి రాధారాణి యొక్క ముక్కు పుడక దొరుకుతుంది ఇక్కడ. ఇద్దరు మిల్తా హై ఏ జగह पे? এই জায়গাতে ওসে রামচন্দ্র কবিরাজ পান, উনি ধানে বসে উনি বৃন্দাবন যান। যে পদ্ম ফুল না, পদ্ম ফুল, ও ফুলের উপর নাকশা বের পড়েছে। আর সূর্যতে যখন ঝকঝক করছে চারিদিকে আলো দিচ্ছে, যে শ্রীনিবাস প্রভুকে বলছেন এইটা খুঁজছেন গুরুদেব, তখন ওইটা উনি হাতে দেন শ্রীনিবাস তখন রাধারানীকে দেন। রাধারানী বৃন্দাবন তখন বলছে তুমি আমাকে এটা দিয়েছো, কি চাও বলো? বলছে আমি কিছু চাই না। তখন ওই চর্পিত তাম্বুল যে পান খেতে খেতে তখন হাতে দিয়েছিল, তখন এখানে পেয়েছেন। అచ్చా అచ్చా. సో వీరు బెంగళూరు భాషలో చెప్పారు, నేను అర్థం చేసుకుంది మీకు చెప్తున్నాను. ఇక్కడ శ్రీనివాసాచార్య కృష్ణదాస్ రామచంద్ర కవిరాజ్, ఆయనకి రాధారాణి యొక్క ముక్కు పుడక దొరుకుతుంది. పద్మ పుష్పంలో ఆ ముక్కు పుడకనిచ్చి శ్రీనివాసాచార్యకి అది బహుమతిగా ఇస్తే అది తీసుకెళ్లి బృందావనంలో ఉన్నటువంటి రాధారాణికి సమర్పిస్తారు. రాధారాణి ఎంతో ప్రసన్నురాలయ్యి శ్రీనివాసాచార్య అడుగుతుంది, మీకేం కోరిక ఉంది, నీ కోరిక తీరుస్తాను, ఏ వరం ఇవ్వాలని చెప్పి అడుగుతుంది. అమ్మ తల్లి, రాధమ్మ తల్లి, నాకేమి వరం అవసరం లేదంటే అప్పుడు ఇది తీసుకో అని చెప్పి తాంబూలం ఇస్తుంది. సో శ్రీనివాసాచార్య తాంబూల్ इधर राधारानी का तांबुल इधर खाया था। श्रीनिवास के हाथे गए थे तांबुल प्रसाद, राधारानी का प्रसाद श्रीनिवास के हाथ में दिया, कृपा करके थे। రాధారాణి ఎంతో కృపతో ఆవిడికి భోజనంలో తాంబూలాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. బృందావనంలో తాంబూలం అనేది పెట్టడం అనేది ఆనవాయితీ, అక్కడ పద్ధతి. రాధాశ్యామ సుందర్ కూడా భోజనం తర్వాత తాంబూలం సమర్పిస్తారు. సో రాధారాణి శ్రీనివాసాచార్య భక్తికి మెచ్చి ఆవిడ తన యొక్క స్వహస్తములతో తాంబూలాన్ని
సమర్పించింది శ్రీనివాసాచార్యకి. అంటే ఆవిడ ప్రసాదాన్ని ఆమె స్వయంగా శ్రీనివాసాచార్యకి అనుగ్రహించింది. అక్కడ అంత మహాభక్తుడైన. జయ శ్రీనివాసాచార్యకి జయ. ఇది శ్రీనివాసాచార్య భజన కుటీర్. దయా కరో శ్రీ ఆచార్య ప్రభు శ్రీనివాస రామచంద్ర సంగా మాగే నరోత్తమ దాస. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద.